సంగీతం హూలాలా లా లా నీతోనే హూలాలా నీ వల్లే ఏ మేఘాల్లో తేలేలా హూలాలా అనే నీతో హూలాలా నీ వల్లే హాయ్ లా 8th birthday of Star Mahila. Women's Holic Star Mahila 8వ పుట్టినరోజుకి స్వాగతం సుస్వాగతం. అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం తగిలే సుమబాణం. వావ్ చాలా బాగుంది. వెరీ నైస్ వెరీ నైస్. వావ్ 8 బర్త్డే బంప్స్ ఇచ్చారా నాకు? వెరీ గుడ్. కానీ మీకు ఒక నిజం తెలిసి ఉండాలి, నేను కనిపించినంత నేను కనిపించినంత బరువు తక్కువగా లేను అని. అంటే అక్క మీకు ఎక్కువ ఉంది కదక్క. నేను మాత్రం ఎంత ఎంజాయ్ చేశాను తెలుసా, చాలా బాగుంది అసలు. ఇట్ వాజ్ సో నైస్. నేను ఫ్రీగా వదిలేస్తే నేను హాయిగా పడుకున్నాను. ఎట్లాగో మీరు నేను కింద వదిలేరని నాకు తెలుసు, అందుకని పాపం బాగా అలసిపోయినట్టున్నారు. ఎనీవే 8th బర్త్డేకి వచ్చినందుకు స్వాగతం. ఈ రోజుకి మన స్టార్ మహిళ మొదలయ్యి 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 8 years లాంగెస్ట్ రన్నింగ్ ఉమెన్స్ గేమ్ షో స్టార్ మహిళ. పవర్డ్ బై కేపీఆర్ సన్షైన్ డిటర్జెంట్ బార్. సో స్టార్ మహిళ అనేటువంటి ఒక కార్యక్రమం పెట్టాలని, ఆ కార్యక్రమం ఆడవాళ్ళకే అంకితం చెయ్యాలని, ఇలా కొన్నేళ్ల పాటు కొనసాగించాలని అనుకున్నటువంటి ఈటీవీ యాజమాన్యానికి, అలాగే ఇన్నేళ్ల నుంచి చూస్తున్నటువంటి మా అభిమాన బంగారు ప్రేక్షకులకి శుభాకాంక్షలతో ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభిద్దామా? ముందుగా నేను ఒక పాటని అంకితం చేస్తున్నాను స్టార్ మహిళకి. హ్యాపీ బర్త్డే టు యూ స్టార్ మహిళ, హ్యాపీ బర్త్డే టు యూ స్టార్ మహిళ, హ్యాపీ బర్త్డే. ఇప్పుడు మేము ఒక పాట అంకితం చేస్తాం. పాడండి. హ్యాపీ బర్త్డే టు యువర్ మహిళ, హ్యాపీ బర్త్డే టు యువర్ స్టార్ మహిళ, హ్యాపీ బర్త్డే టు యువర్ స్టార్ మహిళ, హ్యాపీ బర్త్డే టు యు, మెనీ బర్త్డేస్ టు యు, మెనీ మోర్ ఇయర్స్ టు యూ. ఓకే, సో ప్రియాంక. హాయ్ ప్రియాంక. హాయ్ అక్క. సో మీరు కూడా ఈ 8 ఏళ్లలో చాలా సార్లు వచ్చారు మన ప్రోగ్రామ్ కి. అప్పటికి ఇప్పటికి మీకు మన ప్రోగ్రామ్ లో కనిపించేటువంటి మార్పు ఏంటి చెప్పండి? మార్పు ఏంటంటే మీ అందం ఇంకా ఎక్కువైపోతుంది. మీ అందం ఇంకా పెరిగిపోతుంది అక్క. అదేమిటో వయసు పెరిగే కొద్దీ అందం కూడా పెరుగుతోంది. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. అబ్బా పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. యాంకర్ కూడా మారట్లేదు 8 ఏళ్ల నుంచి. టూ మచ్. అదే నేను కూడా వద్దనే చెప్తున్నాను. నేను మాత్రం కావాలని చెప్తున్నాను. షోకి రావాలంటే మీరే ఉండాలి. ఆ ఊరికే మీరు చెప్పేటువంటి మాట నేనే చెప్పేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా అని నేను అలా చెప్పేసుకుంటున్నాను అంతే. ప్రియాంక ఇప్పుడు ఏం చేస్తున్నావు ఈటీవీకి? వాచినికులు అండ్ గోకులంలో సీత. ఓకే, సో వెల్కమ్ టు ప్రాజెక్ట్. థ్యాంక్ యూ అక్క. శ్రీవాణి, తక్కువ ఒక సమాధానం నువ్వు చెప్పాలి. నువ్వు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నావా, చెన్నైలో ఉన్నావా, తిరువనంతపురంలో ఉన్నావా? నేను 3 రాష్ట్రాలు తిరుగుతున్నాను. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు నువ్వు? కరెక్ట్. హైదరాబాద్ లో స్టార్ మహిళ సెట్ లో ఉన్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్, కరెక్ట్. నీ బుర్ర బాగానే పనిచేస్తుంది. ఇన్ని రాష్ట్రాలు తిరుగుతున్నా, ఇన్ని సీరియల్స్ నువ్వు చేస్తున్నా, ఇంకా నువ్వు స్టేబుల్ గా ఆలోచించగలుగుతున్నావు అంటే చాలా గొప్ప విషయం. అక్క వల్లే. ఓకే, సో ఇప్పుడు ఈటీవీకి ఏం చేస్తున్నావు? ప్రెజెంట్ స్టార్ మహిళ చేస్తాను. వెరీ గుడ్, ఫెంటాస్టిక్. 24 క్యారెట్ గోల్డేనా అది? ఇదా చేయించుకోవాలని కోరిక, అందుకే ఇటు వచ్చా. బాగుంది, చాలా బాగుంది. వెరీ నైస్. థ్యాంక్ యూ. సుష్మా. హాయ్ సుష్మా. హాయ్. అసలు నేను ఇవాళ చూస్తుంటే వాకింగ్ టాకింగ్ డైమండ్ నెక్లెస్ షోరూమ్ లాగా ఉన్నావు నువ్వు. మీకోసమే తెచ్చాను, కానీ ఒకసారి వేసుకొని ఇచ్చేద్దామని. ఐశ్వర్య రాయ్ అదేంటి ఆ సినిమా జోధా అక్బర్ లో వేసుకున్నట్టుగా ఉంది. అదేనా ఈ జ్యువెలరీ? కాదు, నేను ఆవిడ అద్దె కూడా ఇస్తున్నారు ఈ మధ్య. కాదు, నేను కొనుక్కున్నా. అబ్బా భలే ఉంది, అసలు మెరిసిపోతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జాగ్రత్త, అటువైపు వెళ్ళకు, చైన్ స్నాచింగ్లు ఎక్కువ జరుగుతున్నాయంట. మీతో పాటు వచ్చేస్తాను, మా ఇంటి వరకు డ్రాప్ చేసి. అసలు లేదు, నేను ఇలా నెక్లెస్ వేసుకునే వాళ్ళని తీసుకొని వెళ్ళను నాతో పాటు, మనకు కూడా రిస్క్. అండ్ శ్రీప్రియ. హాయ్ శ్రీప్రియ, మీరేం చేస్తున్నారు ఇప్పుడు? ఈటీవీలో నా పేరు మీనాక్షి చేస్తున్నాను.
ఓకే, సో ఆ సీరియల్ ప్రెసెంట్ ఈటీవీలో రన్ అవుతుంది. రన్ అవుతుంది. ఓకే, మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేనా? అక్క 8 ఇయర్స్ కదా. ఓకే, 80 పాయింట్స్ ఇచ్చేయండి అమ్మా. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళా పవర్డ్ బై కేపీఆర్ సన్షైన్ డిటర్జెంట్ బార్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 రెడీ 1 2 3 గో. సుష్మా నువ్వు వెళ్ళి రెడ్ దగ్గర రెడీగా ఉండు, నేను స్టార్ట్ అన్నప్పుడు మొదలు అక్కడికి వెళ్ళిపో. ఒక్కొక్కటి వేయాలి. ఒక్కొక్కటి వేయాలి, పర్వాలేదు, ఇట్స్ ఓకే. ఒక్కొక్కటి కదా అక్క. నాకు తెలియదు. స్టాప్. 9 18 19 20 21 22 23 24 పాయింట్లు ఎవరికి? నీకే. సరే సుష్మా, ఏమైనా మంచి డైలాగ్స్ కానీ నీ సీరియల్ నుంచి, లేదంటే ఒక పాట కానీ ఒక డాన్స్ కానీ? నా మూవీలో నాకు ఒక డైలాగ్ ఇష్టం. ఏ మూవీ? కొత్త బంగారు లోకం. ఓకే. అందులో జయసుధ గారు అంటారు, ఏంటి ఎప్పుడు లేని చుడిదార్లో వచ్చావు అని ఆ సీన్. అప్పుడు ఏం చదువు పాటు ఏం లేదా నీకు, ఎప్పుడు అలా ఊరి మీద తిరగడమేనా అని అంటే, ఎందుకు అత్తయ్య కష్టపడ్డాం, ఎవడో ఒకడు ఎక్కడో ఒక దగ్గర నా గురించి ఆల్రెడీ కష్టపడుతూ ఉంటాడు కదా, వాడు కష్టపడి నేను కష్టపడి ఎందుకు అత్తయ్య వేస్ట్ అని అంటాను. అది నిజమే అనిపించింది. పెళ్లి చూసుకున్నాక ప్రెసెంట్ అయితే జాబ్స్ చేస్తున్నారు చాలా మంది, ఇన్నాళ్ళు అయితే అలా ఉండేది కాదు కదా. అవును అవును. బేసికలీ కూడా మనకి ఏంటంటే మన బాడీని బట్టి, మన మైండ్ ని బట్టి ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకి రిలాక్స్ అయిపోవాలనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకేం చేయకుండా చక్కగా పెళ్లి చేసుకొని కొంచెం అనిపిస్తుంది, ఎక్కువ అనిపిస్తుంది మనకి. డెలివరీ కూడా అయిపోయిన తర్వాత కొంచెం పిల్లలు కొంచెం పెద్దయ్యాక మళ్ళీ చేస్తే అప్పుడు మనకి మన భర్తల్ని వేపు తినాలనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఏంటంటే కొంచెం బెటర్ భర్తలకి భార్యలు కూడా ఉద్యోగాలకు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళని ఎవరు వేపుకు తినటం లేదు. లేకపోతే అసలు ఎంత కష్టంగా ఉండేది ఆలోచించవంతులు. భార్యలు ఉద్యోగానికి వెళ్తున్నారని ఆలోచిస్తున్నారే గానీ వాళ్ళకి ఎంత మనశ్శాంతిని మనం ఇస్తున్నామని వాళ్ళు ఆలోచించడం లేదు. లాట్ ఆఫ్ మనశ్శాంతి మనమే ఇస్తున్నాం. ఇప్పుడు రండి మీరు ఎక్స్చేంజ్. రెడీ 1 2 3 గో. ఇప్పుడు నువ్వు వెళ్ళి రెడ్ దగ్గర రెడీగా ఉండు, నేను స్టార్ట్ అన్నప్పుడు వేయడం మొదలెట్టొచ్చు. ఒక్కసారికి ఒకటే మొత్తం, అంటే ఒకటేసారి ఇలా లేపి ఇలా వేసేస్తుందేమో. ఒకసారికి ఒకటే. ఇది లేదు కదా, ఇది కూడా ఇది కూడా అయితే వెనక్కి పర్వాలేదులే, ఆడుకో. రెడీ. స్టార్ట్ స్టార్ట్. సుష్మా 3 వరుసలు ఆడి వెంటనే తిరిగి ఇప్పుడు రెడీ అంట. అంటే ఇందాక అలవాటైపోయి. అదే సుష్మా, నీ స్కోర్ 9 18 27 36. రెడీ 1 2 3 గో. నువ్వు కూడా వెళ్ళి రెడ్ దగ్గర రెడీగా ఉండు. నెక్స్ట్ బర్త్డే కల్లా నేను తిరిగి వస్తాను, నన్ను పిలవండి. తిరిగి వస్తున్నాను. అయిందా?
18, 19, 20, 21, 22, 23, 24, 25 పాయింట్లు శ్రీప్రియకి. ఓకే, ఇప్పుడు మేము ఒక పాట వేస్తాము, డాన్స్ చేయండి. దేవ్ దేవ్ దేవుడా ఓ రోరి దేవుడా దేవ్ 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 దేవుడా. నాకు డాన్స్ రాదు. మీకు డాన్స్ రాదా? రాదు. అయితే మనం నేర్పిద్దాం. రైటర్ ఓ మంచి కథ చెప్పమని చెప్పి. కాదులే, మనం బేసిక్ 4 స్టెప్పులు నేర్పింది. ఓకే, నేను ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయా. వాటర్ ట్యాంకర్ల దగ్గర బిందెలు నింపి బాగా అలసిపోతున్నాను. ఆ మోడ్ లోకి వచ్చేసాను నేను. రెడీ, ఫస్ట్ స్టెప్ ఏం నేర్పిద్దాం సింపుల్ గా. మీ ఇష్టం. ఓకే, ఫస్ట్ స్టెప్ ఈ 2 చేతులు ఇలా పెట్టుకోండి. పెట్టారా? ఇప్పుడు దీన్ని కుడి వైపుకి ఇలా అనండి. 1, ఎడమ వైపుకి ఇలా, పైకి ఇలా. అంటే ఇప్పుడు మనం గార్డెన్ లో కత్తెరతో గడ్డి 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 కోస్తాం కదా, ఇట్లా. ఇప్పుడు ఇటే. ఓకే, మీకు ఫస్ట్ స్టెప్ వచ్చేసింది. ఈ బిట్ కి డాన్స్ మూమెంట్ చూద్దాం. కొంచెం మ్యూజిక్ ప్లే చేయండి. అంటే ఎంతవరకు ఆవిడకి అర్థం అవుతుందో మనకు తెలియాలి కదా. రెడీ. ఓకే, ఇక్కడ వరకు బాగా నేర్చుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాంప్టింగ్ తీసుకుని అలవాటు అయిపోయింది కదా. వెరీ గుడ్. అలాగే మూమెంట్స్ చెప్పంగానే ఈ మూమెంట్ మీరు గుర్తు పెట్టుకోవాలి, ఎందుకంటే నెక్స్ట్ మూమెంట్ కి ఈ మూమెంట్ కనెక్ట్ అవుతుంది. ఎక్కడో జరిగేటువంటి ఒక మూమెంట్ ఇంకెక్కడో జరిగేటువంటి ఒక మూమెంట్ ని కనెక్ట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ మూమెంట్ అయిపోయింది కదా. ఇప్పుడు మన నెక్స్ట్ మూమెంట్ 1 మీరు ఇప్పుడు ఇదిగో ఇట్లా 1 అన్నప్పుడు ఒకసారి కిందకి వెళ్ళి పైకి రావాలి. పంపు కొట్టడం తెలుసా మీకు? అది 1. ఇప్పుడు 2, 2, 3, 4. ఇప్పుడు ఫస్ట్ మూమెంట్ తో కలిపి చేయండి ఒకసారి. ఫస్ట్ 1, ఇది ఫస్ట్ 1, 2, 3, 4. వెరీ గుడ్, చాలా ఫాస్ట్ గా నేర్చుకుంటున్నారు. తర్వాత 1, 2, 3, 4. ఆ మ్యూజిక్ ప్రేక్షకులు ఇబ్బంది పెట్టడం అవసరం. ఇప్పుడు క్లైమాక్స్ ఒక లెగ్ మూమెంట్ కూడా నేర్పించేద్దాం. ఇప్పుడు వరకు ఓన్లీ హ్యాండ్ మూమెంట్స్ అయ్యాయి కాబట్టి స్టార్ మహిళకి ఎప్పుడు వచ్చిన ఇవే మూమెంట్స్. ఇప్పుడు ఇదిగోండి, జాగ్రత్తగా చూడండి. నేను మళ్ళీ చూపించలేను, ఎందుకంటే చాలా కష్టంతో కూడినటువంటి మూమెంట్ ఇది. రెడీ? 1, 2, 3, 4. ఇలా మీరు చేస్తున్నప్పుడు మీ చేతులు, ఓ మై గాడ్, పళ్ళు ఇలా వేసుకోకుండా ఉండాల్సింది. కష్టమైన మూమెంట్స్ కి చాలా కష్టంగా ఉంది. సరే, మీ చేతులు 1, 2, ఏంటి 3, 4. సో మన మూమెంట్స్ ఏంటి? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4. రెడీ, మ్యూజిక్. అలబా 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 బాగుందే లవ్ దెబ్బా. వెరీ గుడ్ అండి. అయితే అర్థమైంది అక్క ఎందుకు ఇంత గ్లామర్ గా తయారవుతున్నారు రోజు రోజుకి అని చెప్పి. ఇలాంటి స్టెప్పులు క్లాసెస్ కి వెళ్తున్నారు మీరు? లేదు, నేను ఇదిగో నాకు ఏరోబిక్ అయినా యోగా అయినా ఏవైనా స్టార్ మహిళే. అన్ని క్లాసెస్ ఇక్కడే నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను మీకు నేర్పించినటువంటి ఈ మూమెంట్స్ కి మీరు కొంచెం హెడ్ మూమెంట్ కూడా జోడిస్తే అదే డాన్స్. ఇప్పుడు మీరు ఇట్లా చేయొద్దు. దీన్ని చేసేటప్పుడు మీరు కొంచెం ఇట్లా అనాలి. ఈ మూమెంట్ చేసేటప్పుడు మీరు ఇట్లా అనాలి. ఇది కూడా చేసేటప్పుడు మీరు ఇలా అనాలి. అంతే డాన్స్. ఇంత సింపుల్ గా అనుకోలేదు నేను డాన్స్. చెమట పట్టించాం మనం. సో మీకు వచ్చేసిందండి డాన్స్. శ్రీవాణి, ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఈ నాట సరే పద. 1, 2, 3, గో. మీరు ఆ రెడ్ బంతుల దగ్గరికి వెళ్ళి రెడీగా ఉండండి. నేను స్టార్ట్ అన్నప్పుడు మీరు టక 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 వేసేయాలి. అప్పుడు గానీ శ్రీవాణి స్కోర్ తగ్గదు. అసలే శ్రీవాణికి చాలా ఎనర్జీ ఎక్కువ. వింటున్నారా? వింటున్నాను. చెప్పొద్దు నేను శ్రీవాణి గురించి ఇలా చెప్పాను. వెళ్ళండి. వెళ్ళండి. చూసారా? డాన్సా? కమ్. డాన్స్ అంట, పాట. చెప్తారు ఇంత కామెడీ చేసి మనందరిని ఇంత నవ్వించి మా సుమక్క అద్భుతమైన క్లాసికల్ డాన్సర్ అన్న విషయం మీ అందరికి తెలుసా? బై గాడ్స్ గ్రేస్.
కొలువై ఉన్నాడే కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడే కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడే వలరాజు పగవాడే వనిత మోహనాంగుడే కొలువై ఉన్నాడే సూపర్ ఒక్కసారి అక్క కోయించుకోండి. నేనే పెట్టుకుంటాను. సూపర్. థ్యాంక్ యూ అక్క. యాక్చువల్లీ ఈ పాట ప్లే చేయగానే నేను డిగ్రీలో చేసిన సాంగ్ గుర్తొచ్చింది. వెంటనే నేను ఆ రోజుల్లోకి వెళ్ళిపోయాను. అక్క అక్కడ ఎదురుగా కూర్చున్నటువంటి అక్క యాక్చువల్లీ ఈ సినిమా అప్పటికి రిలీజ్ అయ్యి చాలా కాలం అయింది. ఎనివే మా మాట కాదనకుండా మా అందరి కోసం నేను ఎవ్వరి మాట కాదనని తెలుసు, అందుకే మాట్లాడుతూనే ఉంటా. అసలు మాట కాదనకుండా ఉండడానికి నిదర్శనం నేనే. కీప్ ఆన్ టాకింగ్ అండ్ టాకింగ్. తెలుసక్క. ఓకే, మొత్తానికి నువ్వు చేయకుండా నాతో చేయించావు. తర్వాత నీ సంగతి చెప్పు. కంటిన్యూ. కంటిన్యూ కంటిన్యూ. ఆగండి, ఇక్కడే ఉన్నాను నేను. శ్రీప్రియ నేను చెప్తా. థ్యాంక్స్ ఎనర్జీ సేవ్ చేసుకోవడానికి బ్రేక్ ఇచ్చింది. చేసినందుకు థ్యాంక్స్ అక్క. అది ఎనర్జీ సేవ్ చేసుకోవడానికి Yeah. డాన్స్ చేపించింది. అసలే ఐ లవ్ స్వర్ణ కమలం. Ready. ఐ లవ్ ఇట్ యా, ఐ లవ్ ఇట్. వదులు Stop. ఇంకొకటి 9, 18, 27, 36, 37. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా బామా. మొదటి సెలబ్రిటీ రోజా గారు విషెస్ చెప్పడానికి వచ్చారు మన స్టార్ మహిళ ప్రోగ్రామ్ 8 years కంప్లీట్ చేసినందుకు. థ్యాంక్ యూ రోజా గారు. ప్రియాంక. భైరవ దీపం. ఏంటి? భైరవ దీపం. ద్వీపం. ద్వీపం. దీపం. ఆవిడ వాది చేసింది, పర్వాలేదులే. భైరవ ద్వీపం. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు.
ఎవరేమో తెలుసా? ఎవరు? నీ చెలికత్తెలు. మమ్మల్ని గుర్తించలేదు కదా అసలు. చెలికత్తెల పని ఏంటి అనుకుంటున్నావు? రాణి వారికి చక్కల గింతలు పెట్టడం, రాణి గారు అటు ఇటు పిచ్చి చూపులు చూస్తుంటే మెచ్చుకోవడం. పిచ్చి చూపులు చూసానా? మరి లేకపోతే అక్కడ కొండ మీద ఉండే కోతినేగా చూస్తున్నావు నువ్వు. ఎక్కడక్క? అక్కడ అదిగో రాణి గారికి ఆ కోతి కూడా కనిపించట్లే అసలు. నెక్స్ట్ బర్త్డే విషెస్ చెప్పడానికి వస్తుంది ఎవరు? బిందు మాధవి. పక్కన పిక్చర్స్. సుష్మా. ఆవకాయ బిర్యానీ. నిజంగా కాంబినేషన్ బాగుంటుంది. ఏమో, Try చేసావా నేను try ఎప్పుడైనా? చేయలేదు. చూద్దాం. కానీ ఈ ఆవకాయని ఎలా తయారు చేశారో ఏమిటో గానీ, ఆ రెసిపీ ఎవరు కనిపెట్టారో గానీ వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అబ్బా. హెల్త్ వైస్ ఎందుకంటే కొన్ని రెసిపీస్ మనం తిన్న తర్వాత దాని రుచి మనకు తెలుస్తుంది. కానీ ఆవకాయ ఇక్కడ కాదు, రియల్ గా కాదు, ఫోటోలో కనిపిస్తేనే మన నోట్లో నోరు ఊరిపోతుంది. అసలు నిజంగా చాలా గొప్ప రెసిపీ అది. కేవలం ఫోటోలో ఇప్పుడు చూస్తుంటేనే నాకు ఆల్రెడీ అయిపోతుంది అనమాట. సో గ్రేట్. మాకు కూడా సుమక్క గారు ఇలా కనిపిస్తేనే ఏం మాట్లాడుతున్నారు, ఎలా నవ్వబోతున్నావు అని ముందే సుమక్క పిచ్చి తల్లి, నేనే మాట్లాడదాం నాకే తెలియదు. Correct, 6 points. Next celebrity. Siddharth. Thank you, Siddharth, for the birthday wishes. శ్రీవాణి. అదే అయ్యయ్యో అనగనగా ఒక ధీరుడు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ స్వాతి. పూజి తల్లి వచ్చావా బర్త్డే విషెస్ కేనా? థ్యాంక్ యూ సో మచ్. సుష్మా. అష్టచెమ్మ. అష్టాచెమ్మ. ఓ మహేష్. ఆ పేర్లోనే వైబ్రేషన్స్ ఉన్నాయి. ఊరుకో, మీ ఆయన వింటే ఏమైనా అంటాడు. పర్వాలేదు, ఆయన వింటే చాలు. మహేష్ బాబు వింటే చాలు. అసలు ఇన్ని వైబ్రేషన్స్ ఎక్కువైపోయి మొన్న మహేష్ వాళ్ళ ఇంటి దగ్గర చిన్న భూకంపం అంట. ఊరికే వైబ్రేషన్స్ 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 అంటున్నారు. చూద్దాం. నెక్స్ట్ సెలబ్రిటీ అల్లు అర్జున్ మనకి బర్త్డే విషెస్ చెప్పడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రియాంక చెప్పు. 10, 9, 8. ఏ రీసెంట్ మూవీ? రీసెంట్ కాదు, రీసెంట్ మూవీ. రీసెంట్ సరైనోడు. చూద్దాం.
రౌండ్ అయిపోయింది. స్కోర్స్ నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. అయ్యే రా. కంది చేను కాడ కన్ను వేసినానే, వంగ చేను కాడ ఒళ్ళు మరిసినానే, జొన్న చేను కాడ మాటు వేసినానే సుందరాంగి. పరువాల పాల పిట్టవే, నదసదియ మసాల పొడి పెట్టవే, చక్కాని చుక్కవే, మందార మొగ్గవే, అందాలు దక్కనివే. సింహాసనం సినిమాలో హీరోయిన్ ఎవరు? సింహాసనం. ఈవిడ్ని ఇప్పుడు మనం సింహాసనం అని అడిగితే ఇలా పెట్టేసింది కదా, దాని బదులు ఇప్పుడు తిరునావుక్కరసు అవங்களோட ஊர் என்ன? దేవ్ దేవ్ దేవుడా ఓ రోరి దేవుడా దేవ్ దేవ్. అట్లా అడిగితే టక్ టక్ మన సమాధానాలు చెప్పేస్తుంది. మొత్తం తమిళ రాష్ట్రంలోనే ఉంటుంది కదా. సరే చెప్పు. జయప్రద. జయప్రద కరెక్ట్ ఆన్సర్. సహజ నటి. మందాకిని గారు కూడా ఉన్నారు అందులో. ఓకే, నీకు 6 పాయింట్స్ వచ్చే తీసుకో. మీ దగ్గర రాను. అది పార్షియాలిటీ, అందరి దగ్గర తీసుకోవాలి. తీసుకుంటాను. 3 ఇది నీకు తెలుసు. ఈ క్వశ్చన్ నీకు తెలుసు. ప్రపంచంలో అత్యధిక పాడి పశువులు ఉన్న దేశం ఏది? అక్క, మన దేశమే. కరెక్ట్ ఆన్సర్. భారతదేశం. మన దేశమే అంటే కుదరదు, భారతదేశం అని చెప్పు. భారతదేశం. తీసుకో 6. శ్రీప్రియ గారు 2 పాయింట్స్, సుష్మా గారు 2 పాయింట్స్, అండ్ అలాగే ప్రియాంక గారు. మరవకే అలా కంగారే కలిగించేలా, హై కత్తి లాంటి పిల్ల కక్కన విడుగులా, నడవకే అలా కోరింది చెయ్యిపాలా. మీ క్వశ్చన్ చూడాలనుంది సినిమాలో హీరో ఎవరు? చిరంజీవి. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి. ప్రియాంక 2, సుష్మా 3, శ్రీవాణి 1. పక్షులలో పై దవడని కదిలించగలిగే పక్షి ఏది? ఆప్షన్స్. ఏ పాలపిట్ట, బి రామచిలక. పాలపిట్ట. కాదు, రామచిలక. పై దవడని కదిలించగలిగేది, కొన్ని మాటలు చెప్పగలిగేది రామచిలక మాత్రమే. పాతికేళ్ల చిన్నది చేపకల్ల సుందరి, చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే, ధూముదాముకున్నది, దుమ్ము రేపుతున్నది, పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే. అసలేమి ఎరగనట్టుగా ఓ పిల్లడా అంతలాగా పూసు కొట్టగా, తస్సుదియ ఉన్న పాటుగా రొమాన్స్ లో రెచ్చిపోతే తప్పులేదుగా. కండు చీమ కుట్టినట్టు, ఎండ దెబ్బ కొట్టినట్టు, ముందు బాధ రెట్టినట్టు, ముందుకొచ్చి ముద్దు పెట్టు రా 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 రే. పాతికేళ్ల చిన్నది చేపకల్ల సుందరి, చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే. నేనున్నాను సినిమాలో హీరోయిన్ ఎవరు? శ్రేయ ఆర్తి అగర్వాల్. కరెక్ట్ ఆన్సర్. శివాని 3, ప్రియాంక 3. ముఖానికి వేసుకునే టాల్కం పౌడర్ లో ప్రధానంగా ఉండే మూలకం ఏది? తెలీదు నాకు. రోజు స్నానం చేసుకున్న తర్వాత ఇలా అనుకొని పౌడర్ రాసుకోను, షూటింగ్ ఉన్నప్పుడు తప్ప. నీ గురించి చెప్పట్లేదు. అందుకే నాకు అంతగా తెలీదు. నేను అసలు చిన్నప్పుడు మై మేకప్ లాగా తయారై వెళ్ళేదాన్ని, ఇక్కడ వరకు మాత్రమే ఉండేది. ఆప్షన్స్. ఏ హైడ్రేటెడ్ మాగ్నీషియం సిలికేట్, బి హైడ్రేటెడ్ పొటాషియం సిలికేట్. ఇంటర్మీడియట్ లో నువ్వు ఏ గ్రూపు? బైపీసీ. చెప్పైతే. కానీ మరి నాకు పౌడర్ గురించి చెప్పలేదు అందులో. ఈ రెండిట్లో ఏదో ఒక వేలు పట్టుకోండి. ఉంగరం బాగుంది, ఇది పట్టుకుందాం. ఏ అంటే ఏ అంటే మాగ్నీషియం. మాగ్నీషియం. కరెక్ట్ ఆన్సర్. హైడ్రేటెడ్ మాగ్నీషియం సిలికేట్. శ్రీప్రియ గారు 1, శ్రీవాణి 1, ప్రియాంక 1. డిక్టేటర్ సినిమాలో హీరోయిన్ ఎవరు? అంజలి. అంజలి కరెక్ట్ ఆన్సర్. శ్రీవాణి 3,
సుష్మా 3. భాగవతం ప్రకారం వసుదేవుడు చిన్ని కృష్ణుడిని నందుడికి అప్పగించి ప్రతిగా ఏ తల్లి కూతుర్ని తీసుకెళ్లాడు? ఆప్షన్స్: ఏ యశోద, బి రేవతి. రేవతి. రాంగ్ ఆన్సర్. యశోద కరెక్ట్ ఆన్సర్. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం తెలిస్తే బజర్ నొక్కండి. ప్రియాంక. చిరంజీవి. చూద్దాం. సంపూర్ణేష్ బాబు. అమ్మో, చిరంజీవి. చిరంజీవి గారే 6 పాయింట్లు. చిరంజీవి గారు బర్త్డే విషెస్ చెప్పడానికి వచ్చారు. థ్యాంక్ యూ చిరంజీవి గారు. నెక్స్ట్ చిత్రం. సుష్మా. శ్రేయ. చూద్దాం. నెక్స్ట్ చిత్రం. ప్రియాంక. బాలకృష్ణ గారు. చూద్దాం డిక్టేటర్ వచ్చారా లేదా అని. yes it is బాలకృష్ణ. 6 పాయింట్లు. శ్రీవాణి ఒక డైలాగ్ వేసుకో ఇప్పుడు. ఫ్లూటు జింక ముందు, ఈ శ్రీవాణి ముందు కాదు. నువ్వు భయపడితే భయపడిపోవడానికి వాటర్ అనుకున్నావా? స్టార్ మహిళ యాంకర్ ని ఒకవైపే చూడు, ఈ శ్రీవాణిది రెండో వైపు చూడొద్దు. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్, ద ట్రబుల్ విల్ ట్రబుల్ యూ. ఐ యామ్ నాట్ ద ట్రబుల్, ఐ యామ్ ద ట్రూత్. నేను మాట్లాడుతున్నప్పుడు మీ చెవులే పనిచేయాలి, దాని తర్వాత ఏం సార్? కాదని నెక్స్ట్ నువ్వు రైలుకి ఎదురుగా వెళ్ళినా నీకే రిస్క్, రైలు నీకు ఎదురుగా వచ్చినా నీకే రిస్క్. నేను రైల్ని నేను అడుగు పెట్టనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్. నెక్స్ట్ చిత్రం. సుష్మా. సౌందర్య. చూద్దాం. అది సౌందర్య కాదు, రమ్యకృష్ణ. మాహిష్మతి సామ్రాజ్యానికి మకిలి పట్టింది. పాయింట్లతో కడిగేయాలి. కట్టప్ప -6. నెక్స్ట్ చిత్రం. సుష్మా. వెంకటేష్ గారు. చూద్దాం. కట్టప్ప పాయింట్స్ తీసుకురా. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. సుష్మా. సౌందర్య. మళ్ళీ సౌందర్య. చూద్దాము. కట్టప్ప మాహిష్మతి సామ్రాజ్యానికి మళ్ళీ మకిలి పట్టింది. పాయింట్లతో కడిగేయాలి. 3 పాయింట్లు. ఏంటి మీ కళ్ళకు అందరు సౌందర్యలా కనిపిస్తున్నారు? సౌందర్య గారు నా ఫేవరెట్ యాక్ట్రెస్ అన్నమాట. ఆవిడ ఫోటో ఇస్తారేమో అని చూస్తున్నాను దాని నుంచి. అది మీ మనసులో ఉండేటువంటి ఫోటోని మీరు అస్తమానం ఈ స్క్రీన్ మీద చూసుకుంటున్నారు. రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. మరి 8th బర్త్డే సెలబ్రేషన్స్ లో కేక్ కటింగ్ లేకపోతే ఎలాగా? ఉండండి మీకు కూడా పెడతాను.
ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఇవాళ గేమ్ మన 8th బర్త్డేకి సంబంధించిన గేమ్. పైన మేము 2400 ఫినిష్ చేసాం కాబట్టి 2400 ప్లస్ అని వేసుకున్నాము. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి ఫస్ట్ 1 తీసుకొని వెళ్ళండి, ఇక్కడ అంటించండి. ఆ తర్వాత 2 తీసుకొని వెళ్ళండి, అంటించండి. ఇలా మీరు ఒకదాని తర్వాత ఒక్కొక్కటి మాత్రమే తీసుకొని వెళ్ళి 8 వరకు అంటిస్తారనమాట. నేను అంటించాను అనుకోండి ఇవన్నీ. ఆ తర్వాత నెక్స్ట్ వరుస ఈ చిన్న చిన్న గిలకలు తీసుకొని వెళ్ళి ఇక్కడి నుంచి అంటించుకుంటూ ఆ వరుస అంతా ఫినిష్ చేయాలి. 1 2 3 4 5 6 7 8th బర్త్డే. అలా ఇక్కడ మళ్ళీ మళ్ళీ బంతులు. అప్పటికల్లా 8th బర్త్డే ఫినిషింగ్ టైంకి వచ్చేస్తుంది. ఓకే, రెడీ? 1 2 3 గో. ఎనిమిది 9 10 11 12 13 ఇంటూ 6 78. డిన్నర్ సెట్. రెడీ? 1 2 3 గో. అదేంటి 6 నిచ్చెనెక్కింది, 7 వంకరగా చూస్తుంది ఏమిటి, 8 తిరిగిపోయింది ఏమిటి? కాల్ రివర్స్ లో పెట్టారు. ప్రియాంకకి 8కి ఎందుకు పడదు? ఆహా ఆహా 8 9 10 11 12 13 సేమ్ 78. అండ్ రైస్ కుక్కర్. రెడీ? 1 2 3 గో. స్టార్ట్. నువ్వు మ్యాథ్స్ చేసి చాలా రోజులైంది. ఏ నంబర్ ఏమిటో చూసుకో. 3 అలా ఉంటుంది, 3 అది అలా ఉంటుంది, 3 అది 5 కొంచెం ఎస్ లాగా ఉంటుంది చూడు, అదే. శ్రీవాణి గేమ్ ఆడుతుంటే భూకంపం వచ్చినట్లేదు. ఎనిమిది 9 10 11 12 13 14 84. చూసావా, నీ కెరియర్ పరంగా కూడా నువ్వు ఇలా పరిగెడుతున్నావు, కానీ నీకు తెలియట్లా. రోటీ మేకర్ వచ్చింది. సుష్మా నీ టార్గెట్ 86.
అంటే 15, 8 కాకుండా నువ్వు ఇంకొన్ని బంతులు వేసుకోవాలి. 9, 10, 11, 12, 13, 5, 7 బంతులు వేసుకోవాలి. దా సుష్మా. 1, 2, 3 గో. ఓడిపోయానా? 8, 9, 10, 11, 12, 13, 14. అంటే కేవలం ఒక 2 పాయింట్లు నీకు వచ్చుంటే, అంటే ఇంకొక బంతి పెట్టుంటే నువ్వు విన్నర్. 84. సాస్ పాన్ సెట్. వెల్ ప్లేడ్. ఓకే, సో 8th బర్త్డే స్పెషల్ స్టార్ మహిళ విన్నర్ శ్రీవాణి. శ్రీవాణి వాళ్ళ పాప నందిని, ఈవిడ కూడా పెద్ద సెలబ్రిటీయే. చాలా సీరియల్స్ లో చేస్తూ ఉంటారు పెద్ద మేడం గారు. సడన్ గా అక్కడికి వెళ్ళి ఎలా కూర్చుందో ఏమిటో, ఎలక కలుగులోంచి బయటకు వచ్చినట్టు సడన్ గా అక్కడికి వెళ్ళి చూసేసరికల్లా మెట్ల మీద హాయ్. ఓకే, సో ఇవాళ సరదాగా హాయిగా కొన్ని మాటలతో, కొన్ని పాటలతో, కొన్ని డాన్స్ మూమెంట్స్ తో మన ఎపిసోడ్ విజయవంతంగా పూర్తి చేసేసుకున్నాము. యా, సో మేము సెలవు తీసుకుంటున్నాము. మళ్ళీ ఇంకొక అందమైన ఎపిసోడ్ తో మీ ముందుంటాం. అండ్ నువ్వు గెలుచుకున్నావు రోటీ మేకర్. అండ్ థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం మనం స్టార్ మైల్లో. అంతవరకు బాయ్ బాయ్.